హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. రైజ్, రేజ్ ఈ రెండు వర్డ్స్ ఒకటే అని అనుకుంటారు చాలామంది, కానీ కాదు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటో ఈ వీడియోలో చెప్తాను. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రైజ్ అంటే దానంతటదే లేవడం. ఏదైనా దానంతటదే లేచినప్పుడు రైజ్ అని అంటాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, సన్ని ఎవరు లేపక్కర్లేదు, దానంతటదే లెగుస్తుంది కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద ప్రైజెస్ ఆర్ రైజింగ్ అప్ ఎవ్రీ డే. రైజింగ్ అప్, వాటంతటవే లెగుస్తున్నాయి, వాటంతటవే పెరుగుతున్నాయి అన్నప్పుడు కూడా రైజ్ అని యూజ్ చేస్తున్నాం. మరి రైజ్ అంటే ఏంటి? రైజ్ అంటే దేన్నైనా మనము లేపినప్పుడు రైజ్ అనేది యూజ్ చేస్తాం. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అంటే మీ చేతిని పైకి లేపండి అన్నప్పుడు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అంటాం. ద కంపెనీ రైజ్డ్ మై శాలరీ అంటే కంపెనీ నా శాలరీని పెంచింది అన్నప్పుడు కూడా రైజ్ అనేది యూజ్ చేస్తున్నాం. రైస్కి డిఫరెన్స్ అర్థమైందా? మరి ఈ రైస్కి డిఫరెన్స్ ఏంటి మీకు తెలుసా? తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.